సంక్రాంతి శుభాకాంక్షలతో వెల్కమ్ టు 69 టీవీ. నేను జితేంద్ర. బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్ చూద్దాం. ముగ్గుల పోటీల్లో ప్రతిభ కనబరిచిన మహిళలు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ చేతుల మీదుగా నగదు బహుమతులు. పట్టణ అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మునిపల్లి సత్యనారాయణ. అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు. సదాశివపేటలో స్వామి ఆభరణాల ఊరేగింపు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశం. కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ నేతల తీవ్ర విమర్శలు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సంగారెడ్డి పట్టణం మధురానగర్లో మహిళల కోసం నిర్వహించిన ముగ్గుల పోటీలు ఘనంగా జరిగాయి. 33వ వార్డులో మాజీ కౌన్సిలర్ మురళీధర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో పార్టీలకు అతీతంగా అన్ని వార్డుల అభివృద్ధికి నిధులు మంజూరు చేశామని తెలిపారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నిధులను రద్దు చేసి కొత్తగా నిధులు కూడా మంజూరు చేయలేదని విమర్శించారు. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని, ప్రజల సమస్యలను పరిష్కరించడం ప్రజా ప్రతినిధుల బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. ముగ్గుల పోటీలో ప్రతిభ కనబరిచిన మహిళలకు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ చేతుల మీదుగా నగదు బహుమతులు అందజేశారు. మొదటి బహుమతి అనూషకు 5,000 రూపాయలు, రెండో బహుమతి జ్యోతికి 3,000 రూపాయలు, మూడో బహుమతి పద్మకు 2,000 రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, మహిళలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక్కడున్న మహిళా మతలకు కూడా సంక్రాంతి ఈ ముగ్గుల సందర్భంగా వారికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఈ ముగ్గుల పోటీల్లో భాగం పంచుకున్న అందరికీ కూడా మరోసారి నా హృదయపూర్వక నమస్కారాలు. అన్నీ కూడా చాలా బాగున్నాయి. దీంట్లో ఫస్ట్ సెకండ్ ఎట్లా నిర్ణయిస్తారో అది మీకే తెలుసు, కాబట్టి నేను దాని జోలికి వెళ్ళను. కానీ మీరు ఏ సమస్యలు అయితే ఈ కాలనీకి సంబంధించి చెప్తా ఉన్నారు, వాస్తవానికి కొత్తగా వెలిసిన కాలనీల్లో లేఅవుట్ లేకుండా ఈ కాలనీలో ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారో మాకు తెలుసు. నేను 30 సంవత్సరాల కిందనే మున్సిపల్ చైర్మన్గా సదాశివపేటలో నేను చేసిన, మరి ఈ కొత్తగా వెలిసిన ఖాళీలు విద్య గురించో, ఉద్యోగం గురించో, మరి వ్యాపారం గురించో వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ఇబ్బంది ఉండదు. ముఖ్యంగా పట్టణాల్లో ఇక్కడ ఉంటున్నటువంటి వాసులు ఏం కోరుకోరు. ఇందాక వచ్చనే చెప్పినట్టు పొద్దున ఉదయం లేవు కానీ మంచి శానిటేషన్, మరి వాటర్ రావాలి, సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు వీధి దీపాలకు సంబంధించి ఏ లోటు ఉండొద్దు అని కోరుకుంటారు. మరి అదే దృష్ట్యా సంగారెడ్డికి సంబంధించి గత 3 సంవత్సరాల కింద కేసీఆర్ గారు 50 కోట్లు ఎస్డిఎఫ్ కింద ఇచ్చి, మరి అదే రకంగా టీఓఎఫ్డిసి కింద 25 కోట్లు ఇవ్వటం జరిగింది. మరి టెండర్ అయింది, ఆల్రెడీ వర్కులు కూడా స్టార్ట్ అయ్యి సగం వర్కులు అయిపోయిన తర్వాత ఈ ప్రభుత్వం మారిపోయింది. మరి ఈ ప్రభుత్వం మారిపోయిన తర్వాత మరి గౌరవ ముఖ్యమంత్రి గారు వర్కులన్నీ క్యాన్సిల్ చేయడం జరిగింది. ఈరోజు నిర్వహించిన ముగ్గుల పోటీలో పాల్గొన్న అక్క చెల్లెలందరూ కూడా అభినందనలు. ముఖ్యంగా మధురానగర్ కాలనీ వాసులకు, సంగారెడ్డి వాసులందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ, ముఖ్యంగా మీరైతే డిమాండ్ చేసిన వాస్తవం, మినిమం కామన్ డిమాండ్ అది, ఏదో గుత్తమ్మ కోరికలు కాదు. కనీసం ఇంటికి పోవాలంటే ఒక రోడ్డు, ఇంట్లో ఉన్నటువంటి మురికిలు మురికి మోరీలు, ఇంకా లైట్లు, ఇవి తప్ప ప్రజలకు తక్షణ అవసరం ఏముండదు. ప్రభుత్వాల బాధ్యత కూడా అదే. మరి కాలనీ కొత్తగా ఏర్పడినప్పుడు గత 2 సంవత్సరాల కింద ఎన్నికల కన్నా ముందుకుసారి పోయిన ఎన్నికల ముగ్గురు వచ్చినప్పుడు కాలనీ వాళ్ళు అడిగినారు. అదేవిధంగానే
ఎన్నికలు అయిపోయిన ఒక సంవత్సరం నారాయణఖేడ్ ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చారు. కేసీఆర్ గారు వస్తే సంగారెడ్డి టౌన్ మొత్తం మీరు పాదయాత్ర చేయండి ప్రభాకర్ అని అడిగిన ఎమ్మెల్యే గారు. సంగారెడ్డి టౌన్ బాగా పెరిగింది. ఇప్పటికే గతంలో పట్టించుకోలేదు ఇక్కడ ఉన్న నాయకులు. మా సదాశివపేట అంతా డెవలప్మెంట్ సంగారెడ్డిలో లేదు. తప్పకుండా సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి మాకు నిధులు కావాలంటే నారాయణఖేడ్ వేదికగా ₹1 కోటి నిధులు సంగారెడ్డి మున్సిపాలిటీకి అప్పటి ముఖ్యమంత్రి 50 కోట్ల నిధులు ఇచ్చి 25 కోట్లు సదాశివపేట సంగారెడ్డి పెద్దదని చెప్పి 50 కోట్ల నిధులు ఆ రోజు కేసీఆర్ గారు ప్రకటించడమే కాదు తెల్లారి పోస్టింగ్ ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత ప్రభాకర్ నేను ఎమ్మెల్యే కాకుండా సరే నేను ముఖ్యమంత్రి ఉన్నా మన ప్రభుత్వం ఉన్నది, నీకు అక్కడ ప్రజల డిమాండ్ ఉంది కాబట్టి నువ్వు ప్రతి గల్లీకి పాదయాత్ర చేసి ఎక్కడ అవసరాలు అక్కడ పెట్టమని చెప్తే మరి మనం మధురానగర్ ఈ ప్రాంతానికి మురళీన్న చెప్పినటువంటి ప్రపోజల్స్ అప్పుడు మాజీ ఎమ్మెల్యే ఉన్న ప్రభాకర్ అన్న కార్పొరేషన్ చైర్మన్ ఉండే మరి హరీష్ అన్న సహకారంతో ₹2 కోట్ల గల్లి పెట్టడం జరిగింది. ఆ రోజు 1-2 పనులు కూడా పనులు ఒక రోడ్ అయినట్లేదు. మిగతా అంతా కూడా మరి ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారేసరికల్లా ఉన్నాయని కూడా క్యాన్సల్ చేశారు. అసెంబ్లీలో మొన్న జరిగినటువంటి అసెంబ్లీలో మన ఎమ్మెల్యే గారు కూడా ఈ అంశాన్ని లేవనెత్తి నా కాన్స్టిట్యూన్సీలో సంగారెడ్డి గుండెకాయ ఎప్పుడో డెవలప్మెంట్ కావాల్సి ఉండే, ఈ డెవలప్మెంట్ అయినంత డెవలప్మెంట్ అవుతలేదు కాబట్టి మేము ఇప్పుడు కొత్తగా 2 ఏళ్లలో మీరు రూపాయి ఇవ్వలేదు, ఫస్ట్ మేము ఇచ్చినా కనీసం మళ్ళీ తిరిగి సాంక్షన్ అట్లే ఇస్తే కొంత డెవలప్మెంట్ అయిపోయిందని చెప్పి అడగడం జరిగింది. తప్పకుండా మీ అందరూ కూడా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని ఒక భరోసా ఇస్తున్నాం. ఈ మున్సిపల్ ఎన్నికల తర్వాత వచ్చే నిధులు కూడా అయిపోయినాయి. మున్సిపల్ టైం అయిపోయి కూడా సంవత్సరం అయిపోయింది. ఏదైతే మన గవర్నమెంట్ మన హక్కుగా ఇచ్చేది పర్ క్యాపిటల్ ఎంతైతే సంవత్సరానికి ఇవ్వనో అది కూడా గవర్నమెంట్ ఇవ్వడం లేదు. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇది స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత అవన్నీ రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు రాబోయే రోజుల్లో మొన్న పోయినసారి కూడా ఇప్పటిదాకా మిత్రుడు సాగునని చెప్పినట్టు మరి ముడ్లానికి అందరూ అండగా ఉన్నారు. మేము మా రంగం మీటింగ్ రావాలంటే కూడా వాస్తవానికి కూడా అడ్రస్ మాకు కన్ఫ్యూజ్ అవుతాం. అది వాస్తవం. ఈ సమస్యలు మాకు కూడా తెలుసు కాబట్టి ఈసారి మేము ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికల్లో మళ్ళా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేస్తామని తప్పకుండా అభివృద్ధి మీద దృష్టి పెడతాం. గతంలో మీరు చూసిరు మరి ముందున్నటువంటి చైర్మన్ ప్రభాకర్ అని ఉన్నప్పుడే గల్లీలో తిరిగి ఏ సమస్య అని చెప్పి మాట్లాడిన సందర్భం మీరు చాలా మంది అంత ఎడ్యుకేటెడ్ కాబట్టి అందరికీ తెలుసు. తర్వాత మరి ఎప్పుడో చైర్మన్ కానివాడు ఎవరు వన్ మెన్ షో లాగా నడుస్తారు కాబట్టి మరి రేపు రాబో రోజుల్లో కూడా మరి మనం ములాన్ని గెలిపిస్తే ములాన్ ద్వారా ఎమ్మెల్యే గారి దగ్గర కూడా తప్పకుండా మీ హక్కులన్నీ సాధించుకోనికే పార్టీ పక్షాలు కూడా నిధులు ఇచ్చేది ఎమ్మెల్యే గారు శాంక్షన్ ఇచ్చేది ఇస్తాం నిధులు, మిగతా కూడా ధర్నా చేసి సాధించుకున్నాం. తప్పకుండా మీ కాలనీ అభివృద్ధికి బీఆర్ఎస్ పార్టీ ముందుండదని చెప్పి కూడా తెలియజేస్తూ మరి మరొకసారి ఇలా పాల్గొన్న మిత్రులందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుందాం. జై హింద్, జై తెలంగాణ. సంగారెడ్డి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. మంగళవారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మునిపల్లి సత్యనారాయణ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన్ని నిలుస్తుందని, పట్టణ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. పట్టణంలో నెలకొన్న పలు సమస్యలపై పార్టీ దృష్టి సారించిందని, త్వరలో వాటికి పరిష్కార మార్గాలు చూపుతామని మునిపల్లి సత్యనారాయణ స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో పార్టీ కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తూ ప్రజలకు చేరువ కావాలని నాయకులు నిర్ణయించినట్టు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రేషన్ కార్డు 10 సంవత్సరాల నుంచి సిగ్గుచరం ఉండాలి చెప్పుకోవడానికి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి నిరుపేదకు సన్న బియ్యము, అదేవిధంగా రేషన్ కార్డు, రైతు బంధు, ఇప్పుడు రాబోయే కాలంలో ప్రతి ఒక్కటి ఉచిత బస్, గ్యాస్ సిలిండర్, కరెంటు ఫ్రీ. ఇవన్నీ అబద్ధమా? 10 ఏళ్లలో కూడా ఒక్కదానికి పిల్లలు పుట్టిన పిల్లలు రేషన్ కార్డు ఎవరు లేదు. దయచేసి మానుకోండి. మీకంటే ఎక్కువ మాట్లాడతాం. అధికారం ఉందని మాట్లాడుకొచ్చామేమో, మాకు అది దాంతో లేదు. ప్రజలతో మమేకమై ప్రతి వాళ్ళలో ప్రతి ఒక్క కార్యకర్త ఇందిరమ్మ ఇళ్ళు, ఇందిరమ్మ కమిటీ మాకుంది. పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా చేసే బాధ్యత మాది, మా నాయకుడిని. కనుక దయచేసి టీఆర్ఎస్ నాయకులకు మీరు కౌంటర్ చేయండి, సంతోషం. మీ నోరు బాధించుకుంటే మరి నాకు అర్థం కాకొచ్చింది. చింత ప్రభాకరు, ఏ పెద్ద మనిషి మా నాయకుడు శివరాజ్ పాటిల్, మరి కేటీఆర్ ఉత్తరకిరి మీద నాకు అనిపిస్తున్నది. మరి చింత ప్రభాకర్ అంటాడు స్వచ్ఛమైన తెలుగు మాట్లాడుతాడు ఆయన.
మరి ఈ మధ్య తప్పుతున్నారు. నేను చెప్పాను, నాకు ఎవరు మా తమ్ముడు ఎవరు శివాజీ పాటిల్ పోయేటప్పుడు తిట్టుకుంటూ వస్తున్నాడ. అరే సిగ్గుండాలే నీకు, ఆడ 2-3 మహిళలు వేసిర్రు అన్నా, నువ్వు మాకు పట్టా సర్టిఫికెట్ ఇచ్చినావు, నా మొగడు సంతోషంగా ఉంటే మేము సంతోషపడ్డాము. కానీ ఆడు ప్రభాకర్ వచ్చిండు, చిన్న ప్రభాకరు, వాడు వచ్చి మేము రద్దు చేసే వరకు నా మొగడు చచ్చిపోయాడు, వాడు చేయి పడిపోయింది. ప్రజలు చెప్పిండు మేము కన్నా ఆయన. మళ్ళీ మా సార్ చెప్పిండు, అమ్మ నీకు దండం పెడతా, నీ కాలు మొక్క సాపి ఆయనకు మంచిగా కోరుకుందాం మనము, నేను మీకు ఇప్పిస్తాను చెప్పండి. ఇంతనేమా తప్పు చూసి మాట్లాడండి అంతే. మేము దానికి సిద్ధంగా ఉన్నాం, ప్రజలకు తల వస్తాం, జవాబు చెప్తాం, మా బాధ్యత. అందు గురించి మీడియా సోదరులకి నేను చెప్పేది ఒకటే, మేము ప్రతి కార్యకర్తకు సదాశివపేట పట్టణ చిన్న పెద్ద ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ మాకు ఆశీర్వదించండి, మాకు మీ ముందు నడిపించండి. మేము తప్పకుండా పట్టణ ప్రజలకు ఏం అవసరం ఉందో తప్పకుండా మేము మా పెద్దతో చెప్పి చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మనవి చేస్తూ ముగిస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. శివపేట పట్టణ పెద్దలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అయితే ఏదైతే ఉందో ఈ ప్లాట్ల గురించి నిన్న మాట్లాడిన పెద్ద మనిషి కల్లపల్లి శివరాజ్ గారు ఏమన్నారంటే, ఇదంతా సినిమా, ఇదంతా షో చేస్తున్నట్టు. అంటే నిరుపేదలకు ప్లాట్ చేయడం వాళ్ళకి షో అనిపిస్తున్నట్లేదు. మరి మాకు తెలియదు. మరి మేమైతే నిజంగా కూడా అప్పట్లో జగ్గారెడ్డి గారు మరి ఇంకోటి ఆయన మర్చిపోయినట్టున్నాడు. అప్పుడు కూడా ఆయన పెద్ద మనిషి కాంగ్రెస్లో ఉండే, అప్పుడు అది మరి మర్చిపోయినా ఏం సంగతి తెలియదు. మళ్ళీ ఇప్పుడు ఇవే ఏదైతే సినిమా స్టోరీలు చెప్పిండు కదా నిన్న, అంటే అప్పుడు సోయలేదు ఆయన పెద్ద మనిషికి. ఇవే సలహాలు అప్పుడు ఇవ్వచ్చు కదా జగ్గారెడ్డి గారికి. అదొకటి. సరే సరే జగ్గారెడ్డి గారు పట్టాలు ఇచ్చిర్రు, కబ్జా చేయలేరు అంటారు కదా. మరి మీరేం చేసిర్రు? 10 సంవత్సరాలు అయితే మీరు ఉన్నారు కదా అధికారంలో. ఎమ్మెల్యే కూడా ప్రభాకర్ ఉన్నాడు కదా. నిరుపేద ప్రజలకు ప్లాటింగ్ చేసి మంచిగా లేఅవుట్ చేసి ఇవ్వచ్చు కదా. ఎవరైనా వద్దన్నారా? జగ్గారెడ్డి గారు కూడా అడ్డుకున్నారు కదా. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడ్డుకున్నారా? ఎవరు అడ్డుకులేరే. మరి ఎన్నడూ కూడా అలా కాలు కూడా పెట్టకపోతే మీరు కనీసం నిరుపేదలకు ప్లాట్ ఇద్దామని చెప్పేసి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్కి ఒకసారన్న ఆలోచన వచ్చిందా? ఎందుకు రాలేదు? మేము పదే కూడా నేను ప్రాధాన్యపడ్డప్పుడు మా అమ్మ చైర్మన్ ఉండే, నేను వైస్ చైర్మన్ ఉండి నేను చాలాసార్లు అన్నాను. ఎవరికి? మన గౌరవనీయులు మన మాట ఇస్తే మడమ తిప్పని చింతా ప్రభాకర్ అన్న ఎమ్మెల్యే గారికి చాలాసార్లు అన్న నిరుపేదలకు ఆ ప్లాట్లు ఇస్తే గుర్తుంటుందన్న మనకు టీఆర్ఎస్ గవర్నమెంట్ అంటే, లేదు దాని గురించి నువ్వు మాట్లాడకు. అప్పుడు కూడా ఆ రింగ్ రోడ్ విషయంలో మాట్లాడినట్టే ఈ దాని గురించి నువ్వు మాట్లాడిండు. నేను అన్నా ఎందుకంటే పేదల ప్లాట్ ఇస్తే గుర్తుపెట్టుకుంటారు కదా, ఎవరిచ్చిర్రు ఏం సంగతి అనేది గుర్తుపెట్టుకుంటారా, పెట్టుకోరా? వాళ్ళు కంపల్సరీ గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళు చచ్చినా వాళ్ళ పిల్లలు తరతరాలు గుర్తుంటుంది. ఎవరిచ్చిర్రు, అరే పలానా ఎమ్మెల్యే ఇచ్చిందని చెప్పేసి ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది. నేను టీఆర్ఎస్ గవర్నమెంట్లో నేను ఉన్నప్పుడు కూడా నేను చాలాసార్లు గుర్తు చేస్తాను. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో అయ్యప్ప స్వామి ఆభరణాల ఊరేగింపు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. సంగమేశ్వర ఆలయం నుంచి అయ్యప్ప ఆలయం వరకు ఆటపాటలు, డప్పుల మేళాలు, భజనల మధ్య ఊరేగింపు కొనసాగింది. ఈ ఊరేగింపులో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పాల్గొని అయ్యప్ప స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అయ్యప్ప నామస్మరణతో పట్టణాన్ని భక్తిమయంగా మార్చారు. ఈ కార్యక్రమంతో సదాశివపేట పట్టణమంతా శబరిమల శరణుఘోషతో మార్మోగింది. ఈరోజు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా స్వర్ణాభరణాలు ఊరేగింపుగా శోభయమానంగా కన్నుల పండుగగా
ఈ ఊరేగింపు జరుపుకోవటం ఆనవాయితీగా వస్తుంది. మరి ఎట్లయితే శబరిమలలో పందలనాలు వంశీకులు ఆభరణాలు ఊరేగింపు చేయటం, అదే రకంగా ఇక్కడ కూడా సదాశివపేటలో జిల్లాకి తలమానికంగా ఈ ఊరేగింపు కార్యక్రమం జరుపుకోవడం ఆనవాయితీ. మరి ఈ కార్యక్రమంలో అయ్యప్ప భక్తులు, మహిళా తల్లులు, మరి మా సుధాకర్ రావు గురుస్వామి, మా నాయుడు గురుస్వామి గారు, మా గోపాల్ గురుస్వామి గారు, గోరశంకర్ గురుస్వామి గారు, మరి అలాగే ఈ ఆలయానికి సంబంధించిన పుర్యాదీలు శంకర్ పంతులు గారు, మోహన్ రావు పంతులు గారు, మరి నాతో పాటు ఈ కార్యక్రమంలో భాగంచుకున్న శివరాజ్ పాటిల్ గారు, మా తోడబంధువులు గారు, నవీనాథ్ గారు, మరి ఇక్కడ నాతో పాటు చేసిన మాజీ తెలంగాణ సంఘ కౌన్సిలర్లు, మహిళా తల్లులు, మరి అయ్యప్ప కూడా అయ్యప్ప అదే రకంగా కన్యస్వాములు అందరికీ కూడా శిరస్సు నుంచి నమస్కారం తెలియజేస్తూ ఈ ఊరేగింపులో పాల్గొనే భక్తులు భక్తి సంస్థలతో మరి ఈ ఊరేగింపు కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకంగా ఈ దేవి సంక్రాంతి ఉత్సవాన్ని ఆ దేవుని వేడుకుంటూ ఇక్కడ పాల్గొన్న భక్తులందరికీ కూడా మరోసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆభరణాల ఊరేగింపు తీసుకుపోయి మరి అయ్యప్పకు అలంకరణ చేసి మరి సాయంత్రం మరి జ్యోతి దర్శనం చేస్తున్నారు. కాబట్టి అదేవిధంగా సదాశివపేట పట్టణంలో మరి అదేవిధంగా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరి అన్న ఎమ్మెల్యే గారు చిన్నప్రభాకర్ గారు రావడం జరిగింది. వారికి మరి అయ్యప్ప ఆశీస్సులు ఉన్నారని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి చేసిన శివరాజ్ పాటిల్ గారు, మరి గురుస్వాములు మన సుధాకర్ గారు, శంకరన్న గారు, మరి నాయుడు స్వామి గారు, మరి ఇక్కడ టెంపుల్ పూజారి గారు శంకర్ గురుస్వామి గారు, మరి ఇక్కడ చేసిన కౌన్సిలర్స్, మరి గోప్యం మెంబర్ అంజన గారు, మరి సాములందరూ పట్టణ ప్రజలందరికీ ఈ అయ్యప్ప ఆశీస్సులు ఉండాలని చెప్పి ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో అందరూ బాగుండాలని చెప్పి అయ్యప్పతో కోరుకుంటూ సదాశివపేట పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. మాజీ ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి సదాశివపేట పర్యటనలో భాగంగా సిద్దాపూర్ హౌసింగ్ బోర్డు కాలనీలో నిర్వహించిన కార్యక్రమాన్ని ఉద్దేశించి బీఆర్ఎస్ నాయకులు స్పందించారు. ఈ సమావేశంలో మాట్లాడిన శివరాజ్ పాటిల్ గతంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి వాటికి స్థలాలను చూపించని విషయాన్ని ప్రజలు మర్చిపోలేదన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే ఇళ్ల పట్టాలు గుర్తుకు వస్తాయా? ఎన్నికల అనంతరం పేద ప్రజలు గుర్తుకు రారా అంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల అధికారంలో ఉండి చేయలేని పనిని ఇప్పుడు ఎన్నికల వేళ చేస్తామనడం హాస్యాస్పదమని ప్రజలు నవ్వుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ప్రజలందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ 2014-2018 వరకు గౌరవనీయులు చింతల ప్రభాకర్ గారు ఎమ్మెల్యే ఆధ్వర్యం లోపల 13,942 కోట్ల రూపాయల అభివృద్ధి జరిగింది. అదేవిధంగా 2018 నుంచి 2023 వరకు 26,443 కోట్ల రూపాయల అభివృద్ధి జరిగింది. ఈ అభివృద్ధిలో మిషన్ కాకతీయ, ఫిషరీస్ అనండి, మిషన్ భగీరథ అనండి, రైతు బంధు అనండి, CMRF LOC అనండి, కళ్యాణ లక్ష్మి అనండి, తదితర పనులు పట్టణంలో ఉన్న ఏదైతే స్థల పరిశీలన పేరిట వార్డుకు సంబంధించినటువంటి అభ్యర్థులను ప్రజలకు
పరిచయం చేస్తున్నట్టుగా వారి ద్వారానే మేము అన్ని కార్యక్రమాలు చేస్తామన్నట్టుగా ఏదైతే చూపించే ప్రయత్నం చేసి ఉన్నారో ఆ ప్రయత్నం ముమ్మాటికి తప్పు. గతంలో మీరు ఏదైతే పొజిషన్ చూపించకుండా పట్టా సర్టిఫికెట్లు ఇచ్చి ఆ పట్టా సర్టిఫికెట్లను మర్చిపోయిర్రో అదే రకంగా ఇప్పుడు కూడా చేస్తారని చెప్పేసి ప్రజలంతా మా వద్దకు వచ్చి వారి బాధ చెప్పుకున్నటువంటి సందర్భం. మీరు గతంలో పట్టా సర్టిఫికెట్ల కోసం ఎన్ని ప్రయత్నాలు చేసిర్రో ఆ రోజు ప్రజలందరూ చూసిండ్రు. పట్టా సర్టిఫికెట్లు ఇస్తామని పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కూడా ఆ రోజు పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్ సైదాబాద్ స్టీల్ బ్రిడ్జ్ ఫ్లైఓవర్ నిర్మాణ పనుల నేపథ్యంలో చెంచల్గూడ, సైదాబాద్, సంతోష్ నగర్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేస్తున్నట్లు సైదాబాద్ ట్రాఫిక్ సిఐ ఎం సత్యనారాయణ తెలిపారు. సైదాబాద్, సంతోష్ నగర్ వైపు వెళ్లే భారీ వాహనాలను నల్గొండ చౌరస్తా నుంచి సరూర్ నగర్ మార్గం వైపు మళ్లించామని, సైదా వైపు భారీ వాహనాల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే ద్విచక్ర వాహనాలు, ఆటోలు నల్గొండ చౌరస్తా నుంచి బ్రిడ్జి నుంచి సైదాబాద్ చౌరస్తా వరకు సాధారణ మార్గంలో ప్రయాణించవచ్చని తెలిపారు. అలాగే సైదాబాద్ చౌరస్తా నుంచి సంతోష్ నగర్ యాదగిరి థియేటర్ రోడ్డు వరకు రహదారిని పూర్తిగా మూసివేసినట్టు తెలిపారు. సంతోష్ నగర్ వైపు వెళ్లే ప్రయాణికులు సైదాబాద్ కాలనీ లేదా సింగరేణి కాలనీ మార్గాలను వినియోగించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ముందుగా ఈ సైదాబాద్ ఐఎస్ఆర్ రహదారి ఉపయోగించుకున్న ప్రజలందరికీ నా యొక్క నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ కంప్యూటర్స్ సైదాబాద్ రహదారిని ఉపయోగిస్తున్న ఈ ప్రజలందరికీ కూడా నా యొక్క విజ్ఞప్తి, ఈ రోజు నుంచి అనగా 15వ తారీఖు నుంచి ఉన్నతాధికారుల ఆదేశానుసారం ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ వరకు నడుస్తుంది కాబట్టి సైదాబాద్ వై జంక్షన్ నుంచి మనకు ధోబిఘాట్ వరకు ఈ వన్ వే క్లోజ్ చేయనది. అంటే మనకు నల్గొండ ఎక్స్ రోడ్ నుంచి సైదాబాద్ వయా ఐఎస్ చంపాపేట పోయేవారు నా యొక్క విజ్ఞప్తి, వాళ్ళు ఆల్టర్నేట్ రూట్ చూసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఈ సైదాబాద్ వై జంక్షన్ నుంచి ధోబిఘాట్ వరకు రోడ్డు క్లోజ్ చేసి స్టీల్ బ్రిడ్జ్ వరకు నడుస్తున్నది. అదేవిధంగా ఐఎస్ సదన్ నుంచి టువర్డ్స్ సైదాబాదు నల్గొండ ఎక్స్ రోడ్కు వన్ వే ట్రాఫిక్ ఎలో చేయనవుతుంది. కాబట్టి ప్రజలు విజ్ఞప్తి చేయనిది ఏమనగా ఈ వర్క్ కంప్లీట్ అయ్యేంత వరకు ఈ రూల్స్ కంటిన్యూ అవుతాయి. కాబట్టి మీరందరూ కూడా మాకు సహకరించి ఆల్టర్నేట్ చూసుకొని ఇక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా, చౌక్ కాకుండా ట్రాఫిక్ పోలీసు వారికి సహకరించవలసిందిగా కోరుచున్నాను. నల్గొండ ఎక్స్ రోడ్ ఫ్లైఓవర్పై ఆయిల్ లీకేజ్ ఘటన వెలుగులోకి వచ్చింది. 14 జనవరి 2026 రాత్రి 10:30 సమయంలో ఫ్లైఓవర్పై ఆయిల్ లీక్ కావడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. సమాచారం అందగానే మలక్పేట్ ట్రాఫిక్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని ఇసుక తదితర పదార్థాలను రోడ్డుపై చల్లి వాహనాలు జారిపడకుండా సత్వర చర్యలు తీసుకున్నారు. దీంతో పెద్ద ప్రమాదం సంభవించకుండా అడ్డుకున్నారు. మలక్పేట్ ట్రాఫిక్ పోలీసుల అప్రమత్తత, వేగవంతమైన స్పందన వల్ల రోడ్డు మీద ప్రయాణికుల భద్రత కాపాడబడింది. వారి సేవలు అభినందనీయమని వాహనదారులు ప్రశంసించారు. ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్తో పాటు పలువురు జర్నలిస్టులను అక్రమంగా అరెస్టు చేసిన ఘటనను నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పాత్రికేయులు ఆందోళనకు దిగారు. అంబేద్కర్ విగ్రహం ఎదుట నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల పట్ల ప్రభుత్వం తన వైఖరిని తక్షణమే మార్చుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. స్వేచ్ఛాయుత మీడియాను అణిచివేయాలనే ప్రయత్నాలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన TUWJ IJU మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు CH శ్రీనివాస్ మాట్లాడుతూ జర్నలిస్టులపై అక్రమ కేసులు నమోదు చేయడం, అరెస్టు చేయడం తక్షణమే నిలిపివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల హక్కులను కాపాడేందుకు ఐక్యంగా పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. మరికొందరు జర్నలిస్టులను అక్రమంగా ఎలాంటి నోటీసులు లేకుండా, కనీసం ముందస్తుగా సమాచారం కూడా లేకుండా అరెస్ట్ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అరెస్ట్ చేయడమే కాదు, అరెస్ట్ చేసిన వ్యక్తులు ఎక్కడ ఉన్నారో అనే సమాచారం కూడా వారి కుటుంబాలకు కానీ సంస్థలకు కానీ ఇవ్వకపోవడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నాం. జర్నలిస్టు ఫ్రెండ్లీ ప్రభుత్వంగా చెప్పుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్టు నుండి జర్నలిస్టుల పట్ల అనుసరిస్తున్న వైఖరి రోజు రోజుకు ఒక దమనకాండ రీతిలో మారిపోతుంది. ఒక NTV లాంటి పెద్ద సంస్థకు చెందిన జర్నలిస్టులకే రక్షణ లేని పరిస్థితి ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న
మిగతా జర్నలిస్టుల పరిస్థితి ఏమిటి అని ఈ సందర్భంగా ఒక ప్రశ్నార్థకమైన పరిస్థితి ఉత్పన్నమయ్యే పరిస్థితులు దాపురించాయి. ఆ ప్రసారమైన వార్త పైన ఒకవేళ తప్పుడు దొరికితే చట్టపరంగా ప్రెస్ కౌన్సిల్ ద్వారా ఇతర సంస్థల ద్వారా చర్యలు తీసుకోవాల్సింది పోయి తమ చట్టాన్ని చేతిలోకి తీసుకొని రాజ్యాంగేతర శక్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇప్పటికైనా ప్రభుత్వం తన తప్పు తెలుసుకొని క్షమాపణ చెప్పి తప్పుడు సరిదిద్దుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాం. హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలలో దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారు, వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ కేఆర్ నాగరాజు గారు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మంత్రికి ఎమ్మెల్యేకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో ఘనస్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి, ఎమ్మెల్యే భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. ఈవో సుధాకర్ గారు మరియు ముఖ్య నాయకులందరూ కూడా మన వెంట వచ్చిన నాయకులకు, మా వెంట వచ్చిన మా నాయకులకు, మరి ఇక్కడ మీడియా సమావేశానికి చేసిన మీడియా సోదరులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి మరియు భోగి కర్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు ఐనవోలు జాతరకు మరి వారి ఆహ్వానం మేరకు రావడం జరిగింది. మరి ఐనవోలు అనేది హనుమకొండ మండలంలో మరి వేసినటువంటి మల్లికార్జున స్వామి ఆలయం ఇది అత్యంత ప్రాచీనమైనది మరియు శక్తివంతమైన శైవ క్షేత్రాలలో ఇది ఒకటి. ఈ ఆలయాన్ని భక్తులు ఎంతో మరి భక్తితో ఐనోని మల్లన్నాన్ని పిలుచుకుంటారు. ఈ ఆలయ చరిత్ర చెప్తే మరి ఈ ఆలయం 11వ శతాబ్దానికి చెందినటువంటి ఆలయము. పశ్చిమ చాళుక్య చక్రవర్తి 6వ చక్రవర్తి వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోని ఐనవోలు గ్రామంలో వెలిసిన శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం తెలంగాణలోని అత్యంత ప్రాచీన మరియు శక్తివంతమైన శైవ క్షేత్రం. ఈ ఆలయ మరి వేడుకలు అనేటివి మనము చూసినట్టయితే విక్రమాదిత్యుని మంత్రి అయ్యన్న దేవుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెప్తా ఉంది. ఆయన పేరు మీదనే ఈ ఊరికి అయ్యన్నవోలు అంటే ఐనవోలు అనేటువంటి పేరు రావడం జరిగింది. మరి కాకతీయ కాలం తర్వాత కాలంలో కాకతీయ రాజులు ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయడం జరిగింది. వరంగల్ కోటలో మనం చూసే ప్రసిద్ధిగాంచిన కీర్తి తోరణం ఏదైతే ఉందో అది మొట్టమొదట ఈ ఐనవోలులోనే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఆ నమూనాను మొట్టమొదట ఇక్కడే నిర్మించడం జరిగింది. ఈ నిర్మాణ శైలి అనేది చాళుక్య నిర్మాణ శైలిలో ఉంటుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముగ్గుల పోటీల్లో ప్రతిభ కనబరిచిన మహిళలు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ చేతుల మీదుగా నగదు బహుమతులు. పట్టణ అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మునిపల్లి సత్యనారాయణ. అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు. సదాశివపేటలో స్వామి ఆభరణాల ఊరేగింపు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశం. కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ నేతల తీవ్ర విమర్శలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.